నా పేరు అన్నమల సురేష్ కుమార్. నేను ఎంఎం పార్టీ దళిత నాయకుడిని. మొన్న మన ప్రెస్ మీట్లో పెట్టిన మన ఎక్స్ మేయర్ రవి సింగ్ గారు, మా సిద్ధున వైసీ గారు ఉన్నంరావుతో కలిసి లోపల ముచ్చట చేసుకుంటూ అక్కడ డివిజన్స్ వాళ్ళకి అనుకూలంగా చేయాలని ప్రెస్ పెట్టారు. అది చాలా తప్పు. కానీ ఎక్కడ మీరు రుజువు చేయండి. ఏదైనా రుజువు చేసినాకనే మీరు ప్రెస్ మీట్ పెట్టాలి. గాలిలో మాట్లాడు కాదు, గాలిలో బిల్డింగ్ కట్టడు కాదు. ఖబర్దార్ రవి సింగ్ గారు, మీరు ఏమంటారు? మీరు పెట్టుకుంటే వేరే వాళ్ళతో పెట్టుకోండి పార్టీతో. మా ఎంఏం అలా కాదు. మీరు గతంలో 2014లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్గా ఉన్నప్పుడు మీకు మద్దతుగా ఉన్నది ఎవరు? మా పార్టీ కాలా? ఎంఏం పార్టీ కార్పొరేట్ సపోర్ట్ ఇవ్వలేదు మీకు. ప్రతి అభివృద్ధిలో మా ఎంఏం పార్టీ మీకు సపోర్ట్ ఇచ్చింది కాదు మీరు మేయర్గా ఉన్నప్పుడు. కానీ మీరు ఏం చేశారు? మా మీద అవాకు చోటు చేస్తున్నారా? ఇది కాదు. ఏదైనా గాలిలో మాటలు కాదు, రుజువు చేయాలి. ఎక్కడ కూడా మేము ఎవరితో కలలేదు. పార్టీ ఎక్కడ డివిజన్స్ ఎలా ఉన్నా కూడా మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. మాకు అనుకూలంగా చేయాలనుకుంటే మరి మేమేం చేస్తాం? మరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ మేడం గారు ఎందుకున్నారు? కలెక్టర్ గారు ఎందుకున్నారు? సిడిఎంఏ గారు, చీఫ్ డైరెక్టర్ వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళంతా ఇంట్రెస్ట్ ఎందుకున్నారు? వాళ్ళు పెట్టినట్టు అనుకూలంగానే మేము పోటీ చేస్తాం. కానీ మాకు అనుకూలంగా చేసుకుంటే మరి ఈ వ్యవస్థ ఎందుకు ఇదంతా? ఖబర్దార్ రవి సింగ్ గారు, ఏదైనా కానీ ముందుకు రండి. ఏదైనా మీద ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూపించి ముందు పెట్టండి. ముందు ప్రశంసించినాకనే మీరు ప్రెస్ పెట్టాలి. మా సిద్ధున గారు ఉన్నంబర్ గారు కలవలేదు. మాకు అనుకూలంగా డివిజన్స్ చేయలేదు. గవర్నమెంట్ ఎక్కడ డిక్లేర్ చేస్తే అక్కడ మేము పోటీ చేస్తాం. మేము కరీంనగర్లో ఎంఎం పార్టీ ఒక బ్రాండ్ ఉంది. మేము ఎక్కడ పోటీ చేస్తాం మేము తెలుస్తాం. ఏ గల్లీలో చూసినా కానీ, కరీంనగర్ చూసినా కానీ ఎంఎం పార్టీ అంటే ఒక వర్కింగ్ పార్టీ. ఇక్కడ పని జరగాలో అంటే ఎంఎం కన్సల్ట్ చేస్తాయి. ఎంఎం అంటేనే పని అంటేనే ఎంఎం. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే 2014లో మీరు మేయర్గా కరీంనగర్ వచ్చేసారు. కానీ మీరు ఏం అభివృద్ధి చేశారు మీరు చెప్పాలి. అదే అభివృద్ధి మర్చిపోయి ఎప్పుడు మీద ఎంఏఎం మీద చూసించడం సరికాదు. మీరు గతంలో చూసుకుంటే గంగుల కమలాకర్ కానీ ఓడించడానికి 2 సార్లు మీరు ప్రయత్నించారు. అది మీకు తెలియదా? ఇప్పుడు కరీంనగర్ స్మార్ట్ సిటీ 2016లో గౌరవనీయుల కేసీఆర్ గారు మిమ్మల్ని గుర్తించి కరీంనగర్కి ఒక అదర్ రిలీజన్, ఒక సిక్ రిలీజన్ తీసుకొచ్చి కరీంనగర్ వేరుగా చేశారు కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారికి మీరు వెన్నుపోటు కొట్టారు. అతన్ని అగెన్స్ట్గా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓట్లు చించలేదా? మొన్న చూసుకుంటే ఎమ్మెల్సీలో మీరు ఎక్కడ పోటీ చేశారు కానీ ఎక్కడ మీ స్థాయి ఎక్కడ స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ చూసుకుంటే ప్రజలు అంటున్నారు అసలు కరీంనగర్లో రణజిత్ సింగ్ గారు, మన మాజీ రణజిత్ సింగ్ గారు అసలు ఏ పార్టీ మాకే తెలుసలేదు. అసలు అతనికి తెలియదు అతను ఏ పార్టీలో ఉన్నాడని. ఇప్పుడు టీఆర్ఎస్లో ఈసారి బీఫామ్ వస్తుందో లేదో అతనికి తెలియదు. బీఫామ్ కోసం టీఆర్ఎస్లో వ్యక్తిగతంగా ఎదగనికనే మా మీద విమర్శలు ఇస్తున్నారు. కానీ మీరు అలా కాదు. మీరు ఏం అభివృద్ధి చేశారో అది చెప్పండి. ఇక్కడ మేము చెప్పుకుంటే మీకు ఎన్నో ఉన్నాయి మీ ఫెయిల్యూర్ స్టోరీస్. కరీంనగర్ చూసుకుంటే స్మార్ట్ సిటీ అప్పుడు శాంక్షన్ అయినప్పుడు 2016లో స్మార్ట్ సిటీ కరీంనగర్ డిక్లేర్ అయింది. జాతీయ జెండా సాక్షిగా మా ఆధారాలు ఉన్నాయి. మీరు ఏమేమి ఫెయిల్యూర్ చేశారు కరీంనగర్లో. ఇక్కడ చూసుకుంటే అభివృద్ధికి మీరే వెనకబడేది కాకుండా అభివృద్ధి చేయకుండా టవర్ సర్కిల్లో మొన్న అభివృద్ధి చేశారు. ఏం అభివృద్ధి చేశారు? సరిగా లేదు. ఎక్కడ చూసిన లీకులు, ఎక్కడ చూసిన రోడ్డు అంతా అవసరం 9 రోడ్లు ప్యాచ్ వర్క్లు. ఇక్కడ మోరీలో చిన్న వర్షం పడితే చాలు కలెక్టరేట్ రికార్డు మొత్తం మోరీ అంతా నిండిపోవడం. చిన్న వర్షం పడితే చాలు సివిల్ హాస్పిటల్గా మొత్తం నిండిపోవడం. ఎక్కడుంది మీ అభివృద్ధి? మీరు చెప్పండి. మీరు అన్నారు కదా ₹1 అంతిమ యాత్ర అని. ఎక్కడేసి అది అంతిమ యాత్ర? ఎక్కడ ఫ్రిడ్జ్లను ముళ్ళబడి, ఎక్కడ ప్రజలకు ఒక కామన్ మ్యాన్, ఒక గరీబ్ పోనీకి మీ అంతిమ యాత్ర చేరుకోలేదు. ఇంకోనికే కార్పొరేటర్ వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకే పెద్ద వాళ్ళకే ₹1 అభివృద్ధి, ₹1 అంతిమ యాత్ర వాళ్ళు వాడుకుంటారు. అంతిమ యాత్ర మొత్తం ఎక్కడ మీరు చేశారు అభివృద్ధి? మీరు చేయబట్టే కదా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం కింద పడిపోయింది. వాళ్ళ ఎంప్లాయీస్కి కార్మికులకు జీతాలు ఇవ్వలేక మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ ప్రజల నుంచి పన్ను వసూలు చేసి ఇంటింటికి ట్యాక్స్ పెంచాల్సి వస్తుంది. అది మీరు కాదు, మీరు చేయబట్టే కాదా? కరీంనగర్లో ఎక్కడ చేశారు మీరు అభివృద్ధి? రోడ్లలో నాణ్యత లేదు, ఎక్కడ క్వాలిటీ టెస్ట్ చేసేది లేదు. రాత్రి రోడ్డు వేసాడు, రాత్రి బిల్లు వసూలు చేశాడు. ఇది కాదా? మరి ఎవరు జోబులు నింపుకున్నారు మీరు చెప్పాలి. మాకు తెలుసు ఎంఎం పార్టీ గారు ఎవరో జోబులు ఎంతెంత నింపుకున్నారో ఆధారాలు ఉన్నది. ఇన్ఫర్మేషన్ రుజువుతో మేము ముందుకు వస్తాం. ఇక్కడ చూసుకుంటే కాదు, మీరు చేయాల్సింది మీ అభివృద్ధి చెప్పండి. అంతా మీరు చెప్పుకుంటే కరీంనగర్ మీ యొక్క ఫెయిల్యూర్ స్టోరీ. మీరు ఎక్స్ మేయర్ గారు రవి సింగ్ గారు మీ ఏరియా టైంలో మీ ఫెయిల్యూర్ స్టోరీ. ఇప్పుడున్న ప్రజెంట్ మొన్న ఉన్న బీజేపీ సునీరావు గారు అదే ఎక్స్ మేయర్, అతన్ని కూడా ఫెయిల్యూర్ స్టోరీ. కరీంనగర్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి 100 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 100 కోట్లు నుంచి కరీంనగర్కి స్మార్ట్ సిటీ కొన్ని 1000 కోట్లు శాంక్షన్ చేస్తే ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ప్రజలారా మీరు గుర్తించండి. ఎక్కడ నాణ్యత ఉన్నది? రాత్రి రోడ్లు వేసాడు, రాత్రి బిల్లు వసూలు చేశాడు. చిన్న వర్షం పడతారు రోడ్లన్నీ డ్రైనేజ్ అని నిండిపోవడం. ఇది కాదా? నేను అబద్ధం చెప్తున్నా, రుజువు ఉంది. మీరు చూస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ అభివృద్ధి ఉంది.
24 గంటలు నల్ల ఇస్తున్నారు. ఎక్కడిచ్చారు 24 గంటలు? ప్రతిరోజు నల్ల ఇస్తాను. ఎక్కడిచ్చే ప్రతిరోజు నల్ల? గరీబోనికి ఒక న్యాయమా, మీకు ఒక న్యాయమా? ఇంటి నిండా నల్ల ఇస్తుంది, గరీబోనికి ఎక్కడ నల్ల వస్తుంది? ఒక రోజు వస్తుందా, 2 రోజులు వస్తుందా? ఎక్కువ వస్తుందా? నల్ల అయితే సరిగా లేదు, ఎక్కడ వస్తాకలేదు, నాణ్యత లేదు. మీరు ఎక్కడ చూసారు మీరు అభివృద్ధి? ఇది కాదు. మీరు గెలవాలంటే, ఎదగాలంటే మీరు చేసేది ముందుకు రండి, ప్రజల్లో ముందుకు రండి. అసలు మీరు ఏ పార్టీ మీకే తెలుస్తుంది. టీఆర్ఎస్ టికెట్ కోసం మీరు టీఆర్ఎస్లో ఎదగనింకనే మా మీద ఎంఐఎం పార్టీ మీద దూషిస్తారు. అది కాదు. మీరు గాలిలో మెడలు ఎక్కడానికి కాదు. మరి టవర్ సర్కిల్ మీరు ఏం చేశారు? టవర్ సర్కిల్లో సెట్ బ్యాక్ లేకుండా ఒక స్వీట్ హౌస్ ఎలా మీరు పర్మిషన్ ఇచ్చారు? మరి ఎవరు జైలు నింపారు తెలియదా మీకు? ప్రజలారా ఇక్కడ మీరు గుర్తించండి. కరీంనగర్లో చూసుకుంటే ఎంఐఎం పార్టీ అందరితో కలిసిమెలిసి ఉంటుంది. గతంలో మేయర్ గారు ఉన్నారు, రంజిత్ సింగ్ గారు 2014లో, అతనికి మేము మద్దతు ఇచ్చినాం. మా పార్టీ ఎజెండా అయ్యింది అభివృద్ధి చేయడం, ప్రజలకి ఇక్కడ అన్యాయం జరగకుండా ఎవరైతే అధికారంలో ఉంటారో వారు మద్దతు తీసుకుంటూ మా అభివృద్ధి చేసుకోవడం, గరీబులను డెవలప్ చేసుకోవడం, మా ఏదో చేసుకుంటాం మా పార్టీ. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో హయాం ఉంది. కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో మా ఎజెండా అయ్యింది గరీబోడికి ఎవరికి కూడా అన్యాయం జరగదు, ఇవాళ న్యాయం జరగాలి అనేది మా కాన్సెప్ట్. అన్యాయం కాన్సెప్ట్. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మంత్రులు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కరీంనగర్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము అభివృద్ధి కోసం కాంగ్రెస్ మద్దతు వెళ్తాం, కానీ ఇక్కడ చీటి మాటలు చేయలేదు.